సాగు చేసే రైతులకే రైతు బంధు ఇవ్వాలి. ఆ పేపర్ పేరు కనబడుతుందని చూపించలేదు మీకు, పెద్ద పేపరే. రైతు బంధు ఇవ్వాలంటే ఓన్లీ ఇవ్వాలి రైతు బంధు. ఇంకా వీళ్ళు అపోజిషన్ అలవాటు ఓలే, ఇంకా డిమాండే చేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన వీళ్ళకి నమ్మకం కుదురుతున్నట్లేదు. ఓన్లీ ఇవ్వాలి. కేంద్రం సహకరించాలి. కేంద్రం సహకరించి 66 షుగర్ ఫ్యాక్టరీలు బంద్ అయినాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క 66 ఫ్యాక్టరీలు తెరిపించింది. మళ్ళీ వస్తా, ఇప్పుడే మొదలైంది కదా ఆట. లిస్టు తీసుకొని వస్తా, ప్యాంప్లెట్లు చేసి వస్తా. ప్యాంప్లెట్ వస్తా ఉన్నారు కదా మా పార్టీలు ఉన్నారు. ఎదవలు 3-4 సస్పెండ్ అయిన వాళ్ళు, కాంగ్రెస్ ఓటు అమ్ముడు పోయి పార్టీ అసలు హిందూ సమాజంలో ఉండి బీజేపీకి సపోర్ట్ చేసి చూసిర్రా వీళ్ళండి దేశద్రోహులు. ఈ పార్టీలుండి ఎన్నుపోటు పడతారు చూడు వీళ్ళండి బీజేపీ ద్రోహులు. మోడీకి ఓటేయనోడు భారతదేశంలో ఉండేటోడు దేశద్రోహి. సాయంత్రం అయింది, లేదా బాజాబ్తో అద్దాలే పెట్టుకుంటున్నాడు. అద్దాలు పెట్టుకుంటే నాకు పసుపు రైతులు చల్లగా కనబడుతున్నారు. మీకేం వచ్చిందిరా భయ్? 35 సంవత్సరాల నుంచి మా నాయన వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు శాతగాన్ని మేము చేస్తాం కదా. ఒకసారి ఎంపీ అయితే చేస్తాం కదా. 66 ఫ్యాక్టరీలు తెరిచినాము. ఈ ఫ్యాక్టరీ కూడా సహాయం కోరుండ్రి, నరేంద్ర మోడీ గారికి జై కొడుతుంది. చెరుకు రైతుల కోసం ఇవి కూడా తెరిపిస్తారు. ఇన్నరా రైతు బంధు ఇవ్వాలంటాడు ఒకడు, కృత నిశ్చయంతో ఉన్నాం అని ఒకటంటాడు. 20 సంవత్సరాల తర్వాత కూడా కృత నిశ్చయంతో ఉన్నాడట. మళ్ళా రైతులు చెరుకు సాగు చేసేటందుకు సహకరించాలి. ప్రతి 6 నెలలకి చెరుకు రేటు పెంచుతా ఉన్నాడు నరేంద్ర మోడీ. మొన్న వారం కింద కూడా పెంచినా లేదా? లేదు. బీఆర్ఎస్ నిర్ణయాలు ఫ్యాక్టరీ మూతపడలే. అది అట్లా మూతపడకుండా మూసింది మీరు కాంగ్రెస్ వాళ్ళు. అంతకుముందు తెలుగుదేశం కూడా అమ్మేసిండు ప్రైవేట్ వానికి. కాంగ్రెస్ వాడు మూసేసిండు దాన్ని. మొత్తం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయక బీఆర్ఎస్ వాడు ఇంకింత పాతాళలోకం తొక్కిడు దాన్ని. రైతులని పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం నమ్ముతారా అన్న? నమ్ముతారా? అబద్దాల కోర్లు. కాంగ్రెస్ వాడు అంటేనే అబద్దాల కోరు. ఇక ప్రజలు కోరుకున్న మార్పుని చేసి చూపిస్తాం. ఆడు గొర్రెలు మింగిడు, వీడు బర్రెలు మింగుతాడు అంతే. మార్పు అంటే గద్దే ఉంటది. 6 గ్యారంటీలకి గ్యారంటీ లేదు. 6 గ్యారంటీలకు గ్యారంటీ లేదు. పాపం మా మహిళామూర్తులందరూ కర్ణాటకలో మోసపోయారు. గ్యాస్ సిలిండర్ ఇస్తామని చిన్న సిలిండర్ ఇచ్చారు. బుడ్డి సిలిండర్ ఉంటుంది కదా, అది ఇస్తున్నాడు కర్ణాటకలో. బస్సు ఫ్రీ అని మిమ్మల్ని అందరూ దించేసిర్రు, వాళ్ళని ఎక్కించేసిర్రు. వాళ్ళకు కూడా బస్సులు సరిపోతలేవు. ఉన్న బస్సుల్ని ఎక్కించారు, కొత్త బస్సులు లేవు. ఇక దాని మీద జోకులు ఇంకా రానున్న కాలంలో మస్తు చెప్తాము. 200 యూనిట్లు కరెంటు లేదు. కరెంటు కట్లు స్టార్ట్ అయినాయా? కరెంటు కట్టు స్టార్ట్ అయిందా? కాంగ్రెస్ అంటేనే కరెంటు కట్టు. ఇక ఇల్లు మహాలక్ష్మి, ధనలక్ష్మి, గృహలక్ష్మి ఏమీ లేవు. పేర్లు మాత్రం సనాతన ధర్మం పేర్లు పెట్టుకుంటారు. చేసే అన్ని పాప పనులు చేస్తారు కాంగ్రెస్. ఏ గ్యారంటీకి గ్యారంటీ లేవండి. 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు కాదు, 400 గ్యారంటీలు ఉన్నాయి ఇలా మేనిఫెస్టోలో. అందులోకి వెళ్ళి కూడా 4 కూడా చేసేది లేదు. ఉన్న రైతు బంధు కూడా టైంకి ఇస్తలేడు. మొన్న కేంద్ర ప్రభుత్వం పైసలు మనిస్తే మొన్న నెల జీతం ఇచ్చింది. అది పరిస్థితి. ఏమన్నా అంటే కాళేశ్వరం కాడికి పోతుండు, ఆ పర్రెల వాసే దగ్గర సెల్ఫీలు దిగుతుంది.